నమస్కారం అండి. నా పేరు సాయిలక్ష్మి. నేను ఆల్ ఇన్ వన్ ఆదిత్య ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మీకు మంచి ఒక ఆధ్యాత్మికమైన టిప్ చెప్పబోతున్నానండి. గంట గురించి. మనం గుళ్ళోకి వెళ్ళి గంట కొడుతుంటాం కదా, ఒక్కోసారి గంట కొందరు కొట్టరు, కొట్టినా ఏదో గబగబా కొట్టుకుంటూ పోతూ ప్రదక్షిణాలకు పోతూ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. అలా చేయకూడదండి. గంట చాలా ఇంపార్టెంట్. గంట కొట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నేను చెప్పినట్టు చేయండి. ఇక నుంచి గంట కొట్టి గంట కింద గట్టిగా గంట కొట్టాలండి. గట్టిగా గంట కొట్టి గంట కింద నిలబడాలి. అప్పుడే ఆ ధ్వని తరంగాల వల్ల మనకి చాలా మేలు జరుగుతాయి, చాలా లాభాలు ఉంటాయి. దానివల్ల మన బుద్ధి వికసిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనం చేసే పనిలో మనకు ఆరోగ్యం బాగుంటుంది, బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది, చాలా బాగా నియంత్రణగా ఉంటాము, మంచి ఆలోచనలు వస్తాయి. ఇంకా నర్వస్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. నరాలు చాలామందికి వీక్గా ఉంటాయి. చేతులు వణుకటము, పళ్ళెం పట్టుకున్న వణుకటము, ఇంకా తల ఊగిపోతుంటుంది. ఇట్లా నరాల బలహీనత వల్ల నరాల బలహీనత కూడా పూర్తిగా తగ్గిపోతుందండి. ఇట్లా మన పని బాగా చేస్తే ఇంక మనమే నెంబర్ 1, మనమే బాసులేం కదండి. చక్కగా ఏదైనా ఇష్టంగా చేస్తే చక్కగా బెనిఫిట్స్ బాగుంటాయి, దానివల్ల లాభాలు ఉంటాయి. సో అందుకని ఇక నుంచి మీరు గంట గుళ్ళోకి వెళ్ళి కంపల్సరీ గంట కొట్టండి. ప్రతి ఒక్కళ్ళు గంట కొట్టడానికి ఇంపార్టెన్స్ బాగా ఇవ్వాలండి. గంట కొట్టి గంట కింద కరెక్ట్గా నిలబడండి. ఎవరు వచ్చినా ఎవరేం చేస్తున్నా మీరు మాత్రం వాళ్ళు కొట్టుకొని పోతున్నా మీరు మాత్రం కరెక్ట్గా గంట కింద నిలబడండి. 5-10 నిమిషాలు చక్కగా నిలబడి అవన్నీ దానివల్ల వచ్చే లాభాలన్నీ పొందండి. ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇది నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలండి.